హలో గైస్! ఈ మంత్ జూన్ 27న 'కన్నప్ప' మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ 'కన్నప్ప' మూవీ ఫుల్ డ్యూరేషన్ ఎంతో అనేది కూడా అఫీషియల్‌గా అనౌన్స్ అయింది. 3 అవర్స్ 10 మినిట్స్ అయితే ఈ మూవీ అయితే ఉండబోతుంది. సాధారణంగా అయితే మూవీ 3 అవర్స్ కన్నా ఎక్కువ దాటితే ఇంకొంచెం 1 అవర్ ఎక్స్‌ట్రా కంటెంట్ యాడ్ చేసి 2 పార్ట్స్‌కి అయితే రిలీజ్ చేస్తుంటారు. అండ్ సేమ్ 'మంచు విష్ణు'కి కూడా ఈ 3 అవర్స్ దాటింది కాబట్టి ఏమైనా ఎక్స్‌ట్రా కంటెంట్ యాడ్ చేసి మూవీ టోటల్ డ్యూరేషన్ 4 అవర్స్‌గా మార్చేసి 2 పార్ట్స్‌కి రిలీజ్ చేద్దామా అని కూడా మూవీ టీమ్‌తో అయితే డిస్కస్ చేయడం జరిగిందంట. బట్, మూవీ స్టోరీ అంతా 3 అవర్స్ 10 మినిట్స్ కన్నా ఇంకెక్కువ స్టోరీ కంటెంట్ అనేది యాడ్ చేయడం అనేది వేస్ట్ అనిపించిందంట. అనవసరమైన లాగింగ్ అవ్వడం తప్పించి, ఈ మూవీ స్టోరీ అనేది గ్రిప్పింగ్ ఏమి ఉండదు. ఇంకా అనవసరం కంటెంట్ యాడ్ చేసి కూడా మూవీ మెయిన్ కోర్ ఎలిమెంట్ అనేది తప్పిపోద్ది అని చెప్పి భావించి, సో 3 అవర్స్ 10 మినిట్స్ గాని మూవీ డ్యూరేషన్ అయితే రిలీజ్ చేద్దామని అనుకున్నా. అండ్ రీసెంట్ టైమ్స్‌లో 'యానిమల్', 'పుష్ప' ఇక 'ట్రిపుల్ ఆర్' లాంటి మూవీస్ 3 అవర్స్ కన్నా ఎక్కువసేపు ఉండి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి, ఈ 'కన్నప్ప' మూవీని కూడా అలానే రిలీజ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయా. అండ్ ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఎంతసేపు ఉంటదనుకో అఫీషియల్ అనౌన్స్ అయిపోయింది. ప్రభాస్ ఈ 'కన్నప్ప' మూవీలో హాఫ్ అన్ అవరే ఉంటాడంట. అంటే 30 మినిట్స్ వరకే ఆయన క్యారెక్టర్ అనేది ఉంటది. అండ్ అదిగో 'కన్నప్ప' సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే క్యారెక్టర్ అంట. సో 'కన్నప్ప' ప్రీ క్లైమాక్స్ అప్పుడే ప్రభాస్ క్యారెక్టర్ అనేది ఎంట్రీ అవుద్ది. సో దానికన్నా ముందు వరకు కూడా 'కన్నప్ప' స్టోరీ ఇక మిగతా క్యారెక్టర్ స్టోరీ అంతా నడుస్తది. మోస్ట్‌లీ 'కన్నప్ప' మీద పెద్ద బజ్ ఏం లేదు. అండ్ టీజర్స్ కూడా కాస్త డిసప్పాయింట్ చేసాయి కానీ, అక్కడిక్కడ సాంగ్స్ కొంచెం ఎంగేజ్ చేసింది. అండ్ ఈ మూవీలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ఇంకా ప్రభాస్ లాంటి ఒక పెద్ద స్టార్ ఉండడం వల్లనే ఈ మూవీకి ఇంకెంతో కొద్దు చూడాలని ఒక క్రేజ్ అనేది ఇంకా కాస్త పెరిగింది తప్పించి, ఈ సాంగ్స్, సెలబ్రిటీస్ తప్ప ఇంకా వేరే ఏ రీజన్‌తో కూడా 'కన్నప్ప' మూవీ చూడాలని చెప్పి ఒక బజ్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. యాక్చువల్‌గా టీజర్ రాకముందు వరకు కూడా ఈ 'కన్నప్ప' మూవీ ఇప్పుడు సెలబ్రిటీస్ కోసమే కాకుండా ఈ మూవీలో మన కల్చర్ ఉంది అండ్ హిస్టరీ సబ్జెక్ట్ సినిమా తీసుకున్నాం కాబట్టి ఎంతో కొద్ది మన కల్చర్‌ని ఈ మూవీలో చాలా బాగా చూపిస్తారని హోప్‌తో చూద్దాంలే అని అనుకున్నా. బట్ ఎప్పుడైతే టీజర్స్ చూసాక ఆర్టిఫిషియల్ సెట్స్, ఆర్టిఫిషియల్‌గా ఉన్న ఆ క్యారెక్టర్స్ యొక్క కాస్ట్యూమ్ డిజైనింగ్ చూసాక ఇంక ఈ 'కన్నప్ప' మూవీ కూడా 'ఆదిపురుష్' మూవీలాగా ఏదో తేడా కొట్టబోతుంది అని చెప్పి జనాలకైతే ఒక డౌట్ అయితే వచ్చింది. ఈవెన్ నాకు కూడా అదే డౌట్. బట్ చూడాలి, పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు. సాంగ్స్ కూడా మంచి హిట్ అవుతుంది. అండ్ 'మంచు విష్ణు' మాటి మాటికి ఈ మూవీలో చరిత్రని, మన కల్చర్‌ని చాలా బాగా చూపించాను. చాలా గొప్పగా ఉంటది. మీకు చూసింది కొంత భాగమే. ఫుల్‌గా చూస్తే కానీ మనకి క్లారిటీ రాదని ఇంటర్వ్యూస్ అయితే ఎక్కువ ఎలివేట్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. బట్ నాకైతే పెద్దగా నమ్మకం లేదు. చూద్దాం ఎలా ఉంటుందో. మీకు ఈ 'కన్నప్ప' మూవీ చూద్దామని చెప్పి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయా? లేదా 'ప్రభాస్' ఉన్నాయని చెప్పి మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయా లేదా విషయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.